హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ హేమని. ఇప్పుడే మా లాయర్ ఒక మంచి గుడ్ న్యూస్ చెప్పారు. నాకు నెగిటివ్ వచ్చిందంట, షార్ట్ షీట్ లో నెగిటివ్ అని వేశారు. సో దానివల్ల నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. పోయిన సంవత్సరం మరి కరెక్ట్ గా పూజ చేశానా, అక్షింతలు కరెక్ట్ గా వేసుకున్నానా లేదో తెలియదు. ఒకవేళ చంద్రుని చూసుంటాను, పోయిన సంవత్సరం నీలాపి నిందల పాలయ్యాను. సో ఇంకా కొంతమంది ఇంకా నిందలు వేయడానికే ట్రై చేస్తున్నారు. నేను అందుకే ఇమ్మీడియట్ గా ఈ వీడియో పెట్టడానికి కారణం కూడా అదే. నాకు అఫీషియల్ గా కూడా నేను చేయించుకున్న టెస్ట్ లో ఆల్రెడీ నెగిటివ్ వచ్చింది, మీ అందరికీ తెలుసు. ఇప్పుడు అఫీషియల్ గా కూడా నా చార్జ్ షీట్ లో హేమకి నెగిటివ్ వచ్చిందనే వేస్తున్నారు. ఓకేనా, అదే కోర్టులో సబ్మిట్ చేశారు. కాకపోతే ఒక ఛానల్ వాళ్ళు మాత్రం పాతదే పట్టుకుని హేమకి పాజిటివ్ వచ్చింది, చార్జ్ షీట్ లో పాజిటివ్ వేశారు అని మాట్లాడుతున్నారండి. చార్జ్ షీట్ నా చేతికి వచ్చిన తర్వాత ఒక్కొక్కళ్ళ పని చెప్తాను. ఎవరిని వదలనండి నేను. రాత్రికి నాకు ఈ మర్యాద, ఈ పేరు రాలేదు. హేమక్క అనే ఒక బిరుదు నాకు రాలేదండి. ఎంతో కష్టపడితే వచ్చింది. సో దాన్ని ఎవ్వరు నా జోలికి వచ్చినా కూడా నేను ఊరుకోను, నేను దాన్ని భరించను. యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళకి కూడా చెప్తున్నానండి, దాంట్లో నెగిటివ్ వచ్చింది, అఫీషియల్ గా కూడా నెగిటివ్నే వచ్చింది. నెగిటివ్ వచ్చిందని పబ్లిసిటీ ఇవ్వడం మానేసి పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడుతున్నారు. మీకు అసలు సర్లేండి, గుళ్ళో ఉన్నాను, మీతో నేను తప్పకుండా ఒక్కొక్కరిని ఎవరైతే నా మీద బ్యాడ్ న్యూస్ వేస్తున్నారో, నిజాలు దాచి అబద్దాల న్యూస్ ప్రచారం చేస్తున్నారో వాళ్ళందరినీ కూడా ఎవ్వరినీ ఊరుకోను. అందరినీ నేను వచ్చి తేల్చుకుంటాను. చార్జ్ షీట్ ఆల్రెడీ పిటిషన్ దాఖలు చేశారు మా లాయరు. చార్జ్ షీట్ నా చేతిలోకి రాగానే మళ్ళీ మీ ముందుకు వస్తాను. దేవుడికి మొక్కుకున్నాను, అంతా మంచి జరిగితే నీకు ప్రసాదం సమర్పించుకుంటాను అని. ఈ రోజు మంచి న్యూస్ వినగానే గుడికి వచ్చానండి, వినాయకుడి దగ్గరికి వచ్చాను. సో నాకు చాలా చాలా హ్యాపీగా ఉంది. నా అన్న తమ్ముళ్ళు హేమక్క అలా చెయ్యదు, హేమక్క మంచిది అని నమ్మిన ప్రతి ఒక్కరికి కూడా శిరసు వంచి నమస్కారం చేస్తున్నానండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు నెగిటివ్ అనేది రావడం చాలా చాలా ఆనందంగా ఉంది. ఎంత ఆనందంగా ఉందో మాటల్లో చెప్పలేను అన్నమాట. చాలా థ్యాంక్ యూ సో మచ్. మీరు ఎప్పుడు నన్ను ఇలాగే బ్లెస్ చేయండి, హేమక్క నవ్వుతూ ఉండాలి అని. హేమక్కని నమ్మారు మీరు, మీ నమ్మకాన్ని ఎప్పుడు వమ్ము చేయను. నా వల్ల నా ఇండస్ట్రీ గాని, నా వల్ల నా ఫ్యామిలీ గాని తల వంచుకునే పని నేను ఎప్పటికీ చెయ్యను. ఇప్పటి వరకు చేయలేదు, ఇక మీదట కూడా చెయ్యను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.